జై శ్రీరామ్. మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. చిన్న శ్లోకంలో ఎంత అనంతమైన జ్ఞానాన్ని అందించారో చూడండి. మన పిల్లలకి ఈ శ్లోకాలు నేర్పించాలి. అప్పుడే వాళ్ళు అనంతమైన జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానం రావడం చేతానే వాళ్ళు సుఖజీవనాన్ని పొందుతారు, అభివృద్ధి పథంలో నడుస్తారు. సంపద స్వప్రసంకాశా, మన సంపదలన్నీ ఒక కల వంటివి. మనకు యదృశ్యం తన్నశ్యం, ఏదైతే మనకు కనిపిస్తుందో అదంతా నశించేదే. కాబట్టి మన సంపదలన్నీ ఒక కల వంటివి, ఏవో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇక యౌవనం కుసుమోపమం అంటే యవ్వనం ఒక పువ్వు వలె, పుష్పం చూడండి, సాయంత్రం చక్కగా వికసిస్తుంది, ఉదయానికి వాడిపోతుంది. ఒక పువ్వు వలె మన జీవితంలో స్వల్పకాలము మాత్రమే ఉంటుంది. యవ్వనం అనేది స్వల్పకాలమే. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, మొత్తం మనిషికి 4 దశలు మన గురుగారు తెలియజేశారు కదా. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. బాల్యం ఆటపాటలతో గడిపేస్తున్నారు, యవ్వనంలోకి వచ్చేటప్పటికి అనేక కోరికలతో గడిపేస్తున్నారు. ఇక వార్ధక్యంలో అనేక మానసిక చింతలతో, అబ్బా నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, అబ్బో నాకు ఫలానా చేతుల నొప్పులు ఉన్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, తెల్ల జుట్టు వచ్చింది, ఇలా ఇంకా అనేకం మానసిక చింతలతో గడిపేస్తున్నారు. అయ్యో నాకు అంత్యదశ దగ్గర పడుతోంది, పరబ్రహ్మని ధ్యానించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు అని అంటారు. కాబట్టి బాల్యము, యవ్వనము, ఈ 2 దశలే మనం సాధన చేసుకోవాలంటే జాగ్రత్తగా భగవన్ నామాన్ని, విశ్వనాథుడి నామాన్ని జపించాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకి త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామాన్ని జపించారట. ఎంత అద్భుతం, ఎంత గొప్ప విషయం కదండి. మనము 1 కోటన్నా జపించుకోవాలి మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో. అలా జపించాలంటే మనకు మన శరీరం సహకరించేది బాల్యము, యవ్వనము, ఈ 2 దశల్లోనే. ఇంకా ఆ తర్వాత ఏదో ఒక శారీరక ఇబ్బందులు, అనారోగ్య బాధలు, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే బాల్యంలోనే, అంటే వివాహం అవ్వకముందే 25 సంవత్సరాలు లోపే ఏ సాధన చేసినా పిల్లలతో మనం సాధన చేయించాలి. ఆ తర్వాత ఇంకా గృహస్థాశ్రమ స్వీకారం, ఇంకా బాధ్యతలు, ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. బాధ్యతలు ఉన్నా కూడా మనము సాధనకి భగవన్ నామం సర్వకాల సర్వావస్థల యందు జపించవచ్చు, ఇబ్బంది లేదు. ధనాన్ని ఆర్జిస్తూ కూడా, ధన సముపార్జన చేస్తూ కూడా భగవన్నామాన్ని జపించవచ్చు, ఇబ్బంది లేదు. జపించాలి. లేకపోతే మరి సమయం దగ్గర పడుతోంది కదా, యవ్వనం అయిపోయిందంటే ఇంకా కౌమారమే. సరే, ఇప్పుడు కౌమారం దశ లేకుండా పోయింది, వార్ధక్యమే. బాల్యము, యవ్వనము, వార్ధక్యము. కాబట్టి మనం జాగ్రత్తగా భగవన్ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఈ యవ్వనం అనేది ఒక పువ్వులాగా మన జీవితంలో స్వల్పకాలము మాత్రమే ఉంటుంది. ఇక విధుచ్ఛంచలం ఆయుషం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ జీవితము మెరుపు వలె క్షణభంగురం. మెరుపు చూడ చక్కన ఠక్మని మెరుస్తుంది, పోతుంది. అలా చూస్తూ ఉండగానే మనం అనుకుంటాం, ఇంకా వయస్సు చాలా ఉంది అనుకుంటూ ఉంటాం, అయిపోతుంది. చూస్తూ ఉండగానే శ్రావణ మాసం అయిపోయింది, కార్తీక మాసం అయిపోయింది, నవరాత్రులు అయిపోయాయి, ఉగాది మన శివరాత్రి అయిపోయింది. చూడండి, టకటకటగా ఉగాది వస్తుంది, చూస్తూ ఉండగానే ఉగాది అయిపోతుంది. ఇలా వయస్సు అయిపోతోంది. క్షణభంగురం. జీవితం అనేది మెరుపు వలె క్షణభంగురం. కావున ఓ మానవుడా, సావధానుడవై ఉండుము, జాగ్రత్తగా ఉండు. ఏం చేయాలి? విశ్వనాథుడి నామం అలవాటు పడాలి. కష్టం వచ్చినా విశ్వనాథుడిని జపించాలి, నామం. ఇక సుఖంలో కూడా విశ్వనాథుడి నామాన్ని జపించగలగాలి. అందుకే మీకు అనేక వీడియోలలో తెలియజేస్తూ ఉంటా, గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ, గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ కాలభైరవ. ఈ సాధనలు పోనీ మీకు ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవ నామాన్ని జపించవచ్చు కూడా. ఈ సాధనలు అలవాటు చేసుకోవాలి. ఎందుకోసం అంటే చూడండి, ఈ శ్లోకంలో మొత్తం వివరంగా తెలియజేశారు. ఇంకొకసారి శ్లోకాన్ని వివరంగా చెప్పేస్తాను. సంపద స్వప్రసంకాశా యౌవనం కుసుమోపమం విధుచ్ఛంచల
విధుచ్ఛంచల ఆయుషం తస్మాజ్జాగ్రత్త జాగ్రత్త. మన సంపదలన్నీ ఒక కల వంటివి. యవ్వనం ఒక పువ్వు వలె మన జీవితములో స్వల్పకాలము మాత్రమే ఉంటుంది. ఈ జీవితము మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము అని చెప్పి మనకు మల్లికార్జున స్వామి వారు తెలియజేస్తున్నారు. స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఇలాంటివి వినగలుగుతాం. కాబట్టి మనం అందరం భగవన్ నామాన్ని జపిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ, ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ప్రధానం. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతిరోజు ఒక్కసారి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటల ఒక్కొక్కసారి విశ్వనాథ అనే నామాన్ని జపించిన 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుంది. అధర్మ ఆచరణ, ధర్మాన్ని తప్పి అధర్మ మార్గంలో నడుస్తూ 1,000,000 సార్లు భగవన్నామాన్ని జపించిన ఫలితము శూన్యము, ఫలితం ఉండదు. అయ్యో నేను ఇంత భగవన్నామం జపిస్తున్నాను, నా కష్టాలు ఎందుకు తొలగట్లేదు అంటే ధర్మంగా నడుస్తున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఆచరిస్తూ భగవన్నామాన్ని జపించడం చేత ఒక్కసారి జపించిన 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ చక్కగా షేర్ చేసి తెలియజేసి, వాళ్ళందరినీ కూడా మనం ఎవరు ఈ యొక్క అలవాటు చేసుకుంటారో చెప్పలేం. ఇప్పుడు 96 కోట్ల భగవన్నామం జపించారు త్యాగరాజస్వామి వారు. మనం అందులో కాస్తన్నా జపిద్దాం అని ఆలోచన వచ్చి జపించడం ప్రారంభించవచ్చు. మనం వీడియో ద్వారా తెలియజేయడం ద్వారా ఆ ఫలితం మనల్ని కూడా రక్షిస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.